మిగతా అప్డేట్ చూస్తే సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశాలు జనసేన కేడర్లో ఉత్తేజం తీసుకొచ్చాయని ఏపీ టిడ్కో చైర్మన్ జనసేన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. తొలి రోజు చాలా ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని చెప్పారు. ఇకపై నెలకోసారి జనసేన కార్యకర్త ఇంటిలో బస చేయాలని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు అంటున్న టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్తో ప్రైమ్ 9 విశాఖ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జనసేన మొదలెట్టినటువంటి కార్యక్రమం సేనతో సేనాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం తొలి రోజు కూడా ముగిసింది. రేపు కూడా మొత్తం పార్లమెంటు వైపు కూడా పార్లమెంట్ నుంచి 10 నుంచి 15 మందిని మొత్తం 25 పార్లమెంట్ కూడా మొత్తం అందరూ కూడా తీసుకొచ్చి ఈ సమీక్ష సమావేశం చేస్తున్నారు. చాలా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఈ సమీక్ష జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా టిడ్కో చైర్మన్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, జరిగిన కార్యక్రమం కానీ రేపు కానీ ఉత్సాహం చాలా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది అనేది మీ మొత్తం జన సైనికులు అయితే వీర మహిళలు అయితే మొత్తం అందరూ కూడా చెప్పే పరిస్థితి. మీరేమంటారు? ప్రేక్షకులకు నమస్కారం అండి. నిజంగా కూడా ఇది ఎంతో ఎదురు చూస్తున్న మీటింగు. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత మనం ఎలక్షన్స్లో అంత బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కళ్యాణ్ గారిని కలవడం కానీ ఆయనతో పర్సనల్ ఇంటరాక్షన్ కానీ ఇదే మొదటిసారి కావడం. ఏం చెప్పబోతున్నారు, మన పార్టీని ఇంకా ముందరికి ఎట్లా తీసుకోబోతున్నాం, పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలా, ప్లస్ ఈ సంవత్సరం కాలంలో గడిచిన కాలంలో ఒక కార్యకర్తల యొక్క మనోభావాలు ఏంటి, వాళ్ళ క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు, విషయాలన్నీ కూడా ఆయన ముందరికి తీసుకురావడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ దాదాపు స్టేట్ నుంచి మొత్తం అందరు వచ్చారు. టోటల్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే వివిధ పోస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఇంట్రాక్షన్ జరిగిందండి. దీంట్లో హైలైట్ ఏంటంటే ఒక సుదేశన్ ఒక కార్యకర్త లేచి, సార్ కార్యకర్తలు ఎప్పుడు మీ వెన్నే ఉంటాం, మేము మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం, కానీ మీ నుంచి మాకు కోరిక ఉంది, మీరు అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలని కలవండి, కార్యకర్త ఇంట్లో ఉండండి, ఒకరోజు బస చేయండి, ఒక రాత్రి మా ఇంట్లో పడుకోండి, మీకు మా సంగతులు కూడా తెలుస్తాయి, మాకు టైం ఉంటుందంటే దాన్ని ఇమ్మీడియట్గా కళ్యాణ్ గారు ఇది చాలా మంచి సజెషను, ఆ విధంగా చేద్దాం, నెలకు ఒకరి ఇంట్లో ఉండేటట్టు కార్యకర్త ఇంట్లో ఉండేటట్టు అనే దాన్ని పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం నిజంగా కూడా జరిగిన పరిణామాల్లో చాలా ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అంత పెద్ద నాయకుడు ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి వచ్చి నేను ఒక కార్యకర్త ఇంట్లో బస చేస్తాను, మీతో పాటు ఉంటాను, మీతో మమేకమై ఉంటాను అంటే ఆ కుటుంబమే కాకుండా ఆ చుట్టుపక్కల పల్లె ఊర్లు అందరూ కూడా వచ్చేసి కళ్యాణ్ గారితో గడపడం కానీ విషయం డైరెక్ట్గా అసలు ప్రజా సమస్యను తెలుసుకోవడం కానీ ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి నిజంగా కూడా ఇది చాలా హైలైట్. ఇవాళ ఇదే కాకుండా కళ్యాణ్ గారు చాలామందికి అక్కడున్న కార్యకర్తలకి వీర మహిళలకి వాళ్ళ యొక్క మనోగతాలు చెప్పమని చెప్పి అందరికీ ఛాన్స్ ఇవ్వడం, దాదాపు 3 గంటలు జరిగిన కార్యక్రమంలో అందరికీ ఛాన్స్ ఇచ్చడం, మాట్లాడి వాళ్ళ యొక్క జనసేన పార్టీలో వాళ్ళ ఏ విధంగా వచ్చారు, వాళ్ళ ఏ విధమైతే వాళ్ళ సాగింది, వాళ్ళ జర్నీ ఎట్లా ఉండింది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు పార్టీని ఏ విధంగా ముందరకు తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చాలా సూచనలు వచ్చాయి. అవన్నీ కూడా కళ్యాణ్ గారు నోట్ చేసుకోవడం, వాటి గురించి మాట్లాడడం, 30వ తేదీ చాలా వరకు వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇకపోతే మనకు ముఖ్యంగా కొన్ని అంశాలు ఇవాళ వచ్చిన దాంట్లో 2 ఇష్యూస్ మనం అంటే కళ్యాణ్ గారు చెప్పిన మాట కన్నా స్టీల్ ప్లాంట్ ఒకటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన పార్టీ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఏ విధంగా ఆపాము అనేది ప్రజల్లోకి బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది మనం ఇవాళ మాట్లాడుకున్నాం. అంటే ఎలక్షన్స్కి ముందర కూడా ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందో అనే వార్తలు వచ్చాయో అప్పుడు మనం ప్రభుత్వంలో లేకపోయినా, నిజంగా మనకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోయినా కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులతో కళ్యాణ్ గారి మీద ఉన్న సదభిప్రాయం దాన్ని తీసుకొని పోయి ఆ రోజే ఏమని చెప్పారంటే, మీరు స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఒక ప్రాఫిట్ అండ్ లాస్ ఇష్యూగా చూడొద్దు, లాభ నష్టాల్లో చూడొద్దండి,
ఇది ఒక పెద్ద సెంటిమెంటు. ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఒక ఉద్యమం నడిచింది. 60-70 మంది ప్రాణాలు పోయినాయి. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణ జనగాంలో కూడా 8 మంది కాల్పులో చనిపోయి జరిగింది. సో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా కోరి దాని గురించి ఉద్యమించి తెచ్చుకున్నది ఇది. సో ఆ సెంటిమెంట్తో కూడింది కాబట్టి మీరు ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ని గౌరవించండి అని చెప్తే అప్పుడు నాయకత్వం, అప్పటి బీజేపీ నాయకత్వం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా దీన్ని పరిగణలో తీసుకొని ఆపడం జరిగింది. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటి నమ్ముతారు, స్ట్రక్చర్ గట్టిగా ఉంటే నీ పార్టీ పర్మనెంట్గా ఉంటుంది. మనం చూసి నేర్చుకోవాలా స్ట్రక్చర్. ఇవాళ ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. బీజేపీ అనే పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, టీడీపీ కూడా ఇవాళ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది పార్టీకి అని చెప్పుకుంటూ మనం కూడా స్ట్రక్చర్ని బాగా గట్టిగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పెంచుకుంటూ పోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మనం పార్టీని స్ట్రక్చర్ని పెంపొందించుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్తాం. మొత్తానికి ఇది పరిస్థితి. సార్ చెప్పినట్టుగా మొత్తం 3 రోజులు కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏంటి కనుక్కుని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే లేవనెత్తినటువంటి స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ మొత్తం ఇటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గరుండి బీజేపీతో మాట్లాడేది బహిరంగ రహస్యం, కార్మికులకు కూడా తెలుసు. కానీ మనం బయటికి పూర్తిగా చెప్పలేకపోతాం, చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ 3 రోజులు అనంతరం కూడా క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ఈ పార్టీ మరింత బలోపేతం అవుతుంది, మరింత రేపు భవిష్యత్తులో మరింత ఎదిగే అవకాశం ఉందని కూడా అజయ్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ నైన్, విశాఖ.